టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి నెలవల విజయశ్రీ ప్రచార కార్యక్రమం ఈ రోజు నాయుడుపేట మండలం చిలమత్తూరు కాపులూరులో తెలుగుదేశం పార్టీ నాయుడుపేట మండల అధ్యక్షుడు కామారెడ్డి అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నెలవల విజయశ్రీ ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేస్తూ అమ్మ నీ బిడ్డగా నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటేయాలని ఆమె కోరారు. తిరుపతి పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ దార్ల రాజేంద్ర మాట్లాడుతూ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలన్నా, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలన్నా, రైతులు బాగుపడాలన్నా మనకు ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవడం అవసరమని అన్నారు. తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు అవధానం సుధీర్ మాట్లాడుతూ అభివృద్ధి చేతగాని సీఎంని దించేసి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే మన నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిని చేసుకుందామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలల సుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఈ రాష్ట్రం పరిపాలనని ఈ 5 ఏళ్ళు మనం చూసాం. మనకు రేపు 2024లో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర యువతకి భవిష్యత్తు, రాష్ట్ర రైతులకు భవిష్యత్తు, అనేక బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకు భవిష్యత్తు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ హయాంలో వేసినటువంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వీధి దీపాలు కానీ, అదేవిధంగా గ్రామాల్లో ఇతర అభివృద్ధి పథకాలే తప్ప ఈ ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి అనేది చేయలేదని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వివరిస్తూ నాయకులకు మద్దతు తెలియజేస్తున్నారు. మరి రాబోయే 60 రోజుల్లో ఇదే విధంగా సూలూరుపేట నియోజకవర్గంలో 127 పంచాయతీలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మరి స్థానిక నాయకులతో తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి సూలూరుపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సూలూరుపేట నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేయాలని తెలియజేసుకుంటూ మరి ఎంతో మంది మధ్యతరగతి కుటుంబీకులు ఎక్కువగా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు ఎక్కువగా ఉన్నారు. గత 5 సంవత్సరాల నుంచి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సన్నకారు రైతులకు కానీ, ఈ బీసీలకు కానీ, మరి ఏ విధమైన బీసీ కులస్తులకు కానీ ఏవైనా ఒక ఉపకార వేతనాలు కానీ, ఒక లోన్లు కానీ, లేదా రైతులకు సంబంధించిన పనిముట్లు కానీ ఏదైనా ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? ఒక్కసారి ఇక్కడున్న చిన్నకారు రైతులు అందరూ కూడా ఆలోచించాలని కూడా మనం చేస్తూ ఉండాలి. 5 సంవత్సరాలు పూర్తి అయిపోయినా ఒక్కరు కూడా ఆర్థిక సహాయం అందించిన దాఖలాలు లేవు. బీసీలకి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు. 56 కార్పొరేషన్లు అయితే ఏర్పాటు చేశాడు కానీ ఒక్క 1000 రూపాయలు కూడా ఆ కార్పొరేషన్లకి చెల్లించరా. ముదిరాజులకు ఒక కార్పొరేషన్ అన్నాడు, యాదవులకు ఒక కార్పొరేషన్ అన్నాడు, కుమ్మరులకు ఒక కార్పొరేషన్ అన్నాడు, వడ్రింగ్ పనిచేసే వాళ్ళకు ఒక కార్పొరేషన్ అన్నాడు. ఆ విధంగా మాకు కూడా తెలియదు, మేము ఎవరికి చదువుకున్నా ఇన్ని కులాలు ఉంటాయా బీసీలు అని చెప్పని ఆయన అన్ని బయట తీసి ఇన్ని కులాలు ఉన్నాయా, వీళ్ళకి అందరూ కార్పొరేషన్లు ఇస్తున్నాం అందరూ. మెడలో మాత్రం కార్పొరేషన్ చైర్మన్ అని తగిలిచ్చారు, డైరెక్టర్లు ఇచ్చారు కానీ కూర్చోలేదానికి కుర్చీ లేదు, ఆఫీస్ లేదు, ఒక 1000 రూపాయలు ఆర్థిక సహాయం అందించింది లేదు. మరి ఏం చేశారయ్యా ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అంటే ఈ కార్పొరేషన్ల మీద లోన్లు తీసుకుని ఇతర పథకాలకు మళ్ళిచ్చాడే కానీ జగన్మోహన్ రెడ్డి ఆ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న లోన్లు ఆ కులాలకు మాత్రం ఏ పరిస్థితుల్లో ఉపయోగించలేదనేది కూడా ఒకసారి మీరందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మనం చేస్తూ ఉంటాం. మరి అదేవిధంగా ఇంక రైతుల విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో 20,000 ట్రాక్టర్లు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా రాష్ట్ర మంత్రి మరి చంద్రమోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి ఈరోజు 5 సంవత్సరాలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చి. మరి ఈ రాష్ట్రంలో ఒక్కరికైనా ట్రాక్టర్ ఇచ్చారా? చిన్న సన్నకారు రైతులకి ట్రాక్టర్ ఇచ్చారా? ఏంటి అసలు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు? ఇసుక దోసుకునేది, గ్రావెల్ దోసుకునేది, సిలికా ఇసుక దోసుకునేది, మైన్లు ఉంటే వాటిని దోసుకునేది, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దుర్మార్గంగా కేసులు పెట్టేది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రేషన్ కార్డులు వాళ్ళకి 5 ఎకరాలు ఉన్నా పర్వాలేదు వాళ్ళకి రేషన్ కార్డులు ఇవ్వమని చెప్పని ఆ రోజు
రాష్ట్రం అంతా కూడా ఒక జీవో జారీ చేసి ప్రతి ఒక్క రెవెన్యూ విలేజ్ అసిస్టెంట్ లేదా పంచాయతీ సెక్రటరీ అక్కడ సర్వే చేసి ప్రతి ఒక్కరికి 5 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు ఇచ్చారు. ఈరోజు 3 ఎకరాలు ఉన్నా కానీ 2 ఎకరాలు ఉన్నా కానీ రేషన్ కార్డులు కట్ చేసేసారు, పెన్షన్లు కట్ చేశారు. వాటిని క్యాన్సిల్ చేసేదానికి వచ్చిందే కానీ ఈ ప్రభుత్వం 5 ఎకరాలు కాదు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా మనం ఆర్థిక సహాయం అందించాలా, రేషన్ కార్డులు ఇవ్వాలా, పెన్షన్లు ఇవ్వాలని ఒక ఇంకిత జ్ఞానం లేని ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తాం. అందుకే మీరు అందరూ ఆలోచించండి. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వస్తేనే బడుగు బలహీన వర్గాల వారికి, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకి, ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న సన్నకారు రైతులకి మేలు జరుగుతుంది. కానీ ఇలాంటి దోపిడీదారులతో మేలు జరగదని ఏర్పాటు